హాయ్ అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇది భోగి రోజు తీసిన వీడియో అండి. నాకు అప్లోడ్ చేయడానికి వీలుగాక ఇప్పుడు చేస్తున్నానండి. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదా, ఫుల్ పనులు ఉంటాయి అన్నట్టు పనులతోటి నాకు వీడియో అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు. భోగి రోజు భోగేసామన్నట్టు అందరము సరదాగా కూర్చొని భోగేసుకున్నాము. భోగి మంట వేసాము. 4 గంటలకు లేసి పిల్లలు మేము అందరం లేసి భోగేసుకున్నామండి. భోగి మంట ఇక ఇంటి ముందు అయితే నైటే ముగ్గేసేసాము. మా పాప వాళ్ళు మేము ముగ్గు వేసి కలర్స్ అన్నీ నింపాము. భోగి రోజు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ముగ్గులు అయితే వేసేసాము. వేసి కలర్స్ నింపుకున్నాము. నింపేసి మళ్ళీ తెల్లారితే భోగి ఉంటుంది కదా, మంటలు వేసుకో మళ్ళీ ముగ్గులు వేస్తూ ఉంటే లేట్ అయిపోద్ది అని చెప్పేసి అలాగే పండగ రోజు పాలు పొంగిచ్చానండి. పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే పొంగిచ్చాను. పొంగిచ్చేసి పొంగలన్నం అయితే రెడీ చేసుకున్నాము. పొంగలన్నం చేశానండి. స్టవ్ మీద అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా, ఇలా సరదాగా పొయ్యి మీద వంగిద్దామని చెప్పేసి పొయ్యి మీద పొంగల్ అయితే రెడీ చేశాను. పొంగల్ ఇంట్లో పొంగల్ పెట్టేసుకున్నాను అన్నట్టు దేవుడి దగ్గర పొంగల్ అయితే పెట్టేశాను. పొంగల్ అయితే ఇలా పెట్టేసుకున్నాము. పెట్టుకొని సరదాగా మళ్ళీ అందరం గుడికైతే వెళ్ళామండి. ఇక్కడే పోలరమ్మ గుడి ఉంటే పోలరమ్మ గుడికి అయితే అందరం రెడీ అయ్యి గుడికి వెళ్ళాము. పిల్లలు మేము అందరము సరదాగా గుడికి కూడా వెళ్ళేసి అమ్మవారికి పూజ చేసుకొని వచ్చామండి. పిల్లలు మేము అందరము వెంటనే ఫుల్ హడావుడి ఉంటుంది కదా, పనులు వీటన్నిటితోటి సరిపోయిందండి. అందుకే వీడియోలు అయితే అప్లోడ్ చేయడం నాకు అప్పుడు వీలు కాలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నాను అన్నట్టు. ఈ అందరం ఆ తల్లికి మొక్కొని మళ్ళీ అక్కడ కొద్దిసేపు అయితే కూర్చొని గుళ్ళో వచ్చేసామండి. సరదాగా కొన్ని ఫోటోలు కూడా దిగాము. ఇక మనకు పిల్లలు ఇంట్లో ఉంటే అసలు టైమే తెలియదండి, అలా గడిచిపోతూనే ఉంటుంది. చాలా సరదాగా అనిపించింది. ప్లీజ్ లైక్ చేయండి.